నమస్తే. షేక్స్పియర్ నాటకంలో ఒక డైలాగ్ ఉంటుంది. హి హాస్ కమ్, హి హాస్ సీన్ అండ్ హి హాస్ గాన్. బాలకృష్ణ గారు వచ్చారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు సభలో. సిమిలర్ లైన్స్లో తీసుకుంటే సభలోకి వచ్చారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు, నాన్ సెన్స్ అనుకుంటూ వెళ్ళిపోయారు. అది సభ, అసెంబ్లీ. మనం చట్టసభని దేవాలయంగా చూస్తాం. సభ్యులు ఇంకా పవిత్రంగా చూసుకుంటారు. మనం నాన్ సెన్స్ అంటానికో లేకపోతే జగన్మోహన్ రెడ్డిని సైకో డాష్ అంటానికో సభలోకి అనుమతి ఉండదు. సభలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే స్పీకర్ స్థానంలో కూర్చున్న ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారు శాంతం బాలకృష్ణ గారు చెప్పిన సుభాషితం విన్నారు. ఆ తర్వాత ఆయన ఏదో అన్నారు, ఈయన నాన్సెన్స్ అంటూ కూర్చున్నారు. పక్కన సందర్భశుద్ధి లేకుండా మంత్రి కందుల దుర్గేష్ వైపు చూసి ఏదో అన్నారు. అదేంటి నా పేరు 9వ ప్లేస్లో ఉంది. సంఘటన జరిగింది ఎప్పుడు 3 ఏళ్ల క్రితం. అప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఎవరు, పేర్ని నాని గారు, వాళ్ళు ఎవరో చూసుకుంటారు. మధ్యలో దుర్గేష్ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే రెండు అసలు ఏమాత్రం కనెక్టివిటీ లేని 2 అంశాలని ఆయన తెర మీద తీసుకొచ్చేసి గందరగోళం సృష్టించారు. జగన్మోహన్ రెడ్డి గారు దూషణ, సరే అది ప్రాథమిక సూత్రంగా వాళ్ళు భావించారు, త్రికరణ శుద్ధిగా వాళ్ళు చేస్తూ ఉంటారు. మెగా బ్రదర్స్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? సరే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయన మెరుగైన చికిత్స కోసం వైరల్ ఫీవర్ కారణంగా హైదరాబాద్ వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ కూడా సూపర్ స్పెషాలిటీస్ ఉన్నాయి. బట్ హీ ప్రిఫర్డ్ హైదరాబాద్ టు విజయవాడ. దాంతో పోలిస్తే హైదరాబాద్లో కొంచెం మెరుగ్గా ఉంటుందని. సరే, ఆయన జ్వరం నుంచి కోలుకున్న తర్వాత మాట్లాడతారు. నాగబాబు గారు మాట్లాడాల. చిరంజీవి గారు స్పందించారు. ఎక్కడి నుంచి? విదేశాల్లో ఎక్కడో ఉన్న చిరంజీవి గారు 6 గంటల వ్యవధిలో స్పందించారు. ఇదంతా చూస్తుందంటే ఇదంతా ఒక ప్రత్యేకంగా ఉన్న ట్రాప్ లాగా ఏమన్నా నడిపారా దీన్ని? అలాగే ఉన్న సమస్యల్ని పక్కకి నెట్టేసి జనం దీని మీదే మాట్లాడుకోవాలి, చిరంజీవి గారు బాలకృష్ణ గారి మధ్య జరిగిన వివాదం గురించి మాట్లాడుకోవాలి, మిగిలిన అంశాలన్నీ చిన్న గీతలు అయిపోతాయనే పద్ధతిలో ఏమైనా నడిపారనే ఒక అనుమానం చాలామందిలో వస్తుంది రాజకీయ విశ్లేషకుల్లో. ఎందుకంటే 3 ఏళ్ళైంది చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నివాసానికి వెళ్ళి ఆయనతో పాటు లంచ్లో పార్టిసిపేట్ చేయడం, పరస్పరం వాళ్ళు గౌరవించుకుంటూ ఆయన కారు దాకా వచ్చి సాగనంపడం, ఇవన్నీ చూసాం. ఇవాళ సాదరంగా ఆహ్వానించారు ఆయన. అప్పట్లో ఏమీ జరగలేదు. బాలకృష్ణ గారిని నేను సంప్రదించడానికి ప్రయత్నించాను. జమినీ కిరణ్ గారికి కూడా చెప్పాను. 3 దఫాలు ఆయన వెళ్ళారు, కానీ ఆయన రెస్పాండ్ కాలేదని. మరోపక్క ఇటు చూస్తే బాలకృష్ణ గారేమో ఆయనెవడో మాట్లాడటానికి, ఆయనెవడో గట్టిగా అడిగాడంట, సీఎం సైకో డాష్ వచ్చాడంట అని చెప్పేసి మాట్లాడు. నేను అడిగాను ముర్రా అని చెబుతున్నాడు. సంప్రదించడానికి ఒక 10 మందితో కలిసి వెళ్ళాం, తర్వాత వెళ్ళి మాట్లాడడం, అందరితోటి ఎలా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు వీడియో చూడొచ్చు, దాంట్లో చాలా స్పష్టంగా. సరే, ఈ వివాదం పెద్దదైపోయి ఇదేదో వ్యూహం ప్రకారం జరిగిందనే ప్రచారం రావడంతో గతుక్కుమన్నారు కూటమి నేతలు. ఆయన చెప్పంగానే బాలకృష్ణ గారు సర్రం లేచారు. ఎప్పుడూ మాట్లాడని బాలకృష్ణ గారు లేవటం ఏంటి, అధాటున ఆవేశంగా మాట్లాడటం ఏంటి, 6 గంటల వ్యవధిలో మెగాస్టార్ చిరంజీవి గారు ఇంత బారు లెటర్ రిలీజ్ చేయటం ఏంటి, ప్రకటన రిలీజ్ చేయటం ఏంటి? సో వ్యంగ్యంగా మీరు మాట్లాడారు నా గురించి అని. టసిల్ ఉంటే ఉండొచ్చు కాక. అంటే బాలకృష్ణ గారి వేదన ఏంటి, నా ప్రయారిటీ ఏదో, తన ప్రయారిటీ ఏదో తగ్గిపోతుంది, ప్రయారిటీ అంతా మెగా బ్రదర్స్కి ఇస్తున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మీద ఆయన ఏమన్నా ఒక ఆగ్రహం వ్యక్తం చేసుకోవడానికి దాన్ని వేదికగా చేసుకున్నారా? అది పెరిఫెరల్గా కనిపిస్తుంది, బాహ్యంగా కనిపిస్తున్న కారణం బయట నుంచి వస్తుంది. వాడు అంతర్గతంగా ఏంటి? డయేరియడస్ గుంటూరు జిల్లాలో, విశాఖపట్నం జిల్లాలో చూస్తే కనుక మనకి విశాఖపట్నంలో మెడికల్ కాలేజీ, గీత మెడికల్ కాలేజీలో ఒక పిల్లాడు 20 ఏళ్ళ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం, మెడికల్ స్టూడెంట్. తర్వాత యూరియా కట్టలు బ్లాక్లో అమ్మకాలు, ఉల్లి టమోటా రైతుల కష్టాలు, కన్నీళ్ళు, విశాఖపట్నంలో కొన్ని విభాగాల ప్రైవేటీకరణ, స్టీల్ ప్లాంట్లో, అండ్ అట్ ద సేమ్ టైం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. దీని మీద చర్చ విస్తారంగా జరుగుతుండటంతో దీని నుంచి జనాల్ని డైవర్ట్ చేయాలి. ఏం చేయాలి? ఏదో ఒకటి కావాలి. పాపం ఆ టైంకి ఆయన ఆ ఎజెండా వరకు ఆయన ఇంప్లిమెంట్ చేసుకోగలిగారు, కానీ అంటే అంతవరకు ఆయన మాట్లాడుకోగలిగారు. కానీ సరే, సభలో ఆయన మాట్లాడారు, ఎమ్మెల్యే బాలకృష్ణ గారు మాట్లాడారు. డిప్యూటీ స్పీకర్ వారించే ప్రయత్నం లేదు. సభానాయకుడేమో గమ్మున ఉన్నారు. ముఖ్యమంత్రి సాక్షాత్తు వారి సమక్షంలో జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతున్నట్టు ఎమ్మెల్యేలతోటి, బాలకృష్ణ గారు చిరంజీవి గారి ప్రస్తావన తేకుండా ఉండాల్సింది, ఆ వివాదం గురించి మాట్లాడకుండా ఉండాల్సింది అని ఒకంత బాధపడ్డారట. ఆ ఒకంత బాధపడటం ఏదో సభలోనే సభానాయకుడిగా తన ఎమ్మెల్యేని ఆయన వారించి ఉండవచ్చు కదా అని రాజకీయ విశ్లేషకులు అడుగుతున్నారు. వారించి ఉంటే ఎంత హుందాగా ఉండేది. పోనీ అది అయిపోయింది, అక్కడేదో మొహమాటమే. అయిపోయిన తర్వాత సెషన్ ఆ రోజు సెషన్ కంక్లూడ్ అయిన తర్వాత అయినా సరే
కనీసం ఈ వ్యాఖ్యల్ని మేము రికార్డు నుంచి తొలగిస్తున్నామని స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ఆ రోజు ప్రకటించి ఉంటే మరీ బాగుండేది. అలా ప్రకటన చేయండి అని సభానాయకుడు విజ్ఞప్తి చేస్తుంటే బాగుండేది. అండ్ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ విషయంలో, ప్రోటోకాల్స్ విషయంలో ఎంతో హుందాగా మేము వ్యవహరించామని చెప్పుకోవడానికి టీడీపీకి ఒక క్రెడిట్ దక్కేది, లేకపోతే కూటమి నాయకులకు ఒక క్రెడిట్ దక్కేది. ఆశ్చర్యం, అది జరగల. వైరల్ ఫీవర్ కారణంగా రెస్పాండ్ కావడానికి పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేరు. అందుబాటులో ఉన్న ఎమ్మెల్సీ నాగబాబు గారు మాట్లాడలేదు. బట్ ఈ అంశాన్ని అంతా అడ్రస్ చేయడం కోసం అని చెప్పేసి అర్జెంటుగా చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో ఆదివారం అంటే రేపు ముఖ్య నేతలందరూ సమావేశం అవుతున్నారట. ఏ ముఖ్య నేతలు? మెగా ఫ్యాన్స్కి చెందిన ముఖ్య నేతలా, పవన్ ఫ్యాన్స్కి చెందిన ముఖ్య నేతలా? వీళ్ళిద్దరూ కాకుండా ఇద్దరు అగ్ర హీరోలు వస్తున్నారట. వచ్చి దీన్ని సద్దుమణిగే కార్యక్రమం ఒకటి చేద్దాం. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలు అనవసరంగా రాజకీయ వేదికల మీద ఎక్కి కొట్లాట పెట్టుకుంటే రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. పైగా మనం ఈ ప్రభుత్వం, ప్రస్తుతం నడుస్తున్న కూటమి ప్రభుత్వం ప్రో ఇండస్ట్రీ కదా. జగన్మోహన్ రెడ్డి గారు వారితో మాట్లాడినప్పుడు వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. చిరంజీవి అన్న, అలాగే రాజమౌళి అన్న ఇలాగే మాట్లాడు. ఒక్క పేర్ని నానిగారిని మాత్రం పేర్ని నానిగారు అని మాట్లాడు. వాళ్ళంతా అన్న అని మనస్ఫూర్తిగా మాట్లాడారు. వీళ్ళ కోరిక విన్నవించారు. అండ్ బాలకృష్ణ గారు అఖండ సినిమా విషయంలో టికెట్ల పెంపుదలకు సంబంధించి ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ అడిగితే పేర్ని నానిగారికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే, అంత చిన్న విషయానికి అంత పెద్ద హీరో కలవటం ఏంటి, మీరే ఇమ్మీడియట్గా ఆదేశాలు జారీ చేయండి అని. అది జగన్మోహన్ రెడ్డి గారు అనొచ్చు. మరి ఇంటర్న్ జగన్మోహన్ రెడ్డి గారికి బాలకృష్ణ గారు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? సైకో డాష్ అసెంబ్లీలో. ఇవన్నీ మాట్లాడుతున్నారు జనం. బట్ ఈ ఇంట్రెస్టింగ్లీ వైసీపీ కూడా ఆ ట్రాప్లో పడిపోయింది. అసలు విషయాలు వదిలేసి ఇప్పుడు చెప్పిన 8-9 విషయాలు ఉన్నాయి. వాటి మీద మాట్లాడాలి, వాటి మీద ప్రజల్లోకి వెళ్ళాలి. అది మర్చిపోయి ఈ వివాదం చుట్టూ నడిపితే ఈ లోపల అసెంబ్లీ పుణ్యకాలం కాస్త ఈ వర్షాకాల సమావేశాలు పూర్తయిపోతాయి. ఈ అంశాలు ఏవి అసెంబ్లీలో చర్చకి ప్రస్తావనకి రాకుండా ఉంటాయి. జనసేన వాళ్ళు కూడా తీసుకురారు. లేదా బోండా ఉమ్మ గారు పవన్ కళ్యాణ్ గారి మధ్య వాగ్వాదం, అలాగే ధూళిపాళ నరేంద్ర గారు మంత్రి నాదెండ్ల మనోహర్ గారి మధ్య వాగ్వాదం లాంటి చిన్న చిన్న ఎపిసోడ్స్ తప్పించి పెద్దగా అంశాలు ఏవి తెర మీదకి వచ్చే అవకాశం లేదు. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇంతకీ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో సమావేశానికి ఏ అగ్ర హీరోలు హాజరవుతున్నారు, వాళ్ళు ఏం చేయబోతున్నారు, చేసి బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి మధ్య ఇప్పుడు కనిపిస్తున్న గ్యాప్ని ఎలా పూడ్చబోతున్నారు, ఇవి చాలా ముఖ్యమైన అంశాలు. ఇది వ్యూహమా, యాదృచ్ఛికమా, ఈజ్ ఇట్ ఎ స్ట్రాటజీ ఆర్ కోఇన్సిడెన్స్ అనే అంశం మీద అయితే ఎవరి డౌట్స్ వాళ్ళకున్నాయి. ఎనీహౌ, సభానాయకుడు, సభాపతి దీని మీద ఒక బహిరంగ వివరణ ఇచ్చేసి ఒక పొరపాటు, దురదృష్టకరమైన సంఘటన జరిగింది, పోనీ అదేది దాన్ని తప్పని అనకపోయినా ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది, అది జరగకుండా ఉండాల్సింది, దీన్ని మేము రికార్డుల నుంచి ఈ వ్యాఖ్యల్ని తొలగిస్తున్నామంటే ఎంతో హుందాగా ఉంటుంది. అది చేస్తారా, లేకపోతే ఈ వివాదాన్ని కొనసాగించడానికి కూటమి నాయకులే ఇద్దరు అగ్ర హీరోల్ని చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో రేపు పొద్దున పారాచూట్స్ లాగా దింపుతున్నారా? దీని మీద కూడా సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు చూస్తే ప్రతి క్రైసిస్లోనూ సినిమా ఇండస్ట్రీని సందర్భోచితంగా అక్కడ వినియోగించిన చరిత్ర గతంలో ఉంది. ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఇండస్ట్రీ అగ్రనేత, ఇండస్ట్రీలో అగ్ర హీరో పెట్టిన పార్టీ అది తెలుగుదేశం. సో న్యాచురల్గా అసోసియేషన్ కంటిన్యూ, తప్పేం లేదు. రాజకీయాల్లో మామూలే, సందర్భం వచ్చినప్పుడు లేకపోతే సంక్షోభం వచ్చినప్పుడు సినిమా వాళ్ళని పిలిపించడం, మాట్లాడించడం, సద్దుమణిగేలా చేయడం. బట్ దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ వేర్ ఇన్ జగన్మోహన్ రెడ్డి గారు వాజ్ రిపోర్టెడ్లీ ఇన్వాల్వ్డ్. వాళ్ళు ఇన్వాల్వ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ అంశాలన్నీ కూడా బహుశా చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో జరిగే సమావేశంలో ముఖ్య నేతలు, అగ్ర హీరోలు చూడాలి వాళ్ళు ఏం మాడతారు.